తప్పున్నారా? మామూలుగా ఎవరైనా సరే తప్పు చేసినప్పుడు మనం మందలించడానికి వాడేటువంటి మాట ఇది. ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సిన సందర్భం వచ్చింది అంటే, అలాంటి ఓ దుర్ఘటన జరిగింది. అదేంటి అంటే, జగన్మోహన్ రెడ్డి పర్యటనకు, ఆ పర్యటనలో జరిగినటువంటి ఓ దుర్ఘటనకు దీనికి సంబంధం ఉంది. ఏంటి మొత్తం మీద కన్ఫ్యూజింగ్ అనిపిస్తుందా? ఇక అసలు విషయానికి వస్తాం. 5 రోజుల కిందట జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా జరిగినటువంటి ఓ దుర్ఘటనకు సంబంధించినటువంటి ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఏంటంటే, ఆ పర్యటనలో జగన్మోహన్ రెడ్డి వాహనం కింద పడి ఓ వ్యక్తి చనిపోయినటువంటి వీడియో బాగా తిరుగుతోంది. దానిని అనుసరించి దాని ఆధారంగానే జగన్పై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తున్నట్లుగా ఉన్నటువంటి ఆ వీడియో మీద వైఎస్ఆర్సీపీ కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఎందుకు అంటే, ఈ వీడియో ఇప్పుడు బయట ఎందుకు వచ్చింది, కానీ వాస్తవానికి 5 రోజుల కిందట పోలీసులు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి వెహికల్ కాదు, వేరే ప్రైవేటు వాహనం అని చెప్పారు. ఇప్పుడు ఎందుకు వచ్చింది అని వైఎస్ఆర్సీపీ అడుగుతోంది. ఆ వీడియోను చూసిన జనాలకు కూడా అలాంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇది ఒక వాదన. ఈ విషయంలో పోలీసులు చేసింది తప్పు, ఇది ఫ్యాబ్రికేటెడ్ వీడియోనా అనేటువంటి ఒక అనుమానాలు కలగజేసే విధంగా ఒక వాదన ఉంది. అయితే దీనికి మించి మరొక తప్పు జరిగింది. తెలిసి కూడా పోలీసులు చేసింది ఫ్యాబ్రికేటెడా కాదా అన్న విషయం పక్కన పెడితే, ఒకవేళ అది నిజమైతే తెలిసి కూడా వైఎస్ఆర్సీపీ అంతకు మించి తప్పు చేసింది, అది తప్పున్నరా అంటూ కొంతమంది వాదన చేస్తున్నారు. అసలు మొత్తం ఈ డిబేట్కు దారి తీసినటువంటి పరిస్థితులు ఏంటో ఓసారి డీకోడ్ చేద్దాం. ఇక విషయం ఏంటంటే, ఈ నెల 18వ తేదీన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో తమ పార్టీ కార్యకర్త, ఒక ఏడాది కిందట చనిపోయినటువంటి కార్యకర్త విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి భారీగా వాహనాలతో వెళ్ళారు. అయితే ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కేవలం 100 మందితోనే వెళ్ళాలి, భారీ వాహనాలు ఉండకూడదు అన్నారు. అయినప్పటికీ పెద్ద ఎత్తున జనం తరలి రావడంతో ఎక్కడికక్కడ తోపులాటలు జరిగాయి. అలాగే గుంటూరు శివారులో ఉన్నటువంటి ఏటుకూరు బైపాస్ రోడ్లో పెద్ద ఎత్తున కార్యకర్తలు తోపులాట జరగడంతో అప్పుడు ఆ కాన్వాయ్లో ఒక వెహికల్ కింద పడి సింగయ్య అనేటువంటి ఒక వ్యక్తి చనిపోయినట్లుగాను, అలాగే మరో వ్యక్తి ఇంకో చోట చనిపోయినట్లుగా పోలీసులు అధికారికంగా ప్రకటించారు. అలాగే ఆ పర్యటనలోనే రప్ప నరికేస్తామంటూ కొన్ని ప్లకార్డులు ప్రదర్శించడం, వాటిపైన కూడా పోలీసులు కేసులు నమోదు చేయడం, ఆ తర్వాత రోజు జగన్మోహన్ రెడ్డి అలాంటి ప్లకార్డులు ప్రదర్శిస్తే తప్పేంటి అని సమర్థింపు చేయడం, ఇవన్నీ కూడా పాత విషయాలే. ఇవన్నీ అధికారికంగా రికార్డ్ అయినటువంటి విషయాలు. ఇప్పుడు విషయం ఏంటి అంటే, ఇప్పుడు ఒక కొత్త వీడియో బయటకు వచ్చింది. ఆ రోజు ఆ పర్యటనలో చనిపోయిన ఇద్దరిలో ఒక కాన్వాయ్ వాహనం తగిలి పడిపోవడం కాదు, ఏదో ప్రైవేట్ వాహనం తగిలి పడిపోవడం కాదు, నేరుగా జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి వాహనం కిందనే ఆ వ్యక్తి పడిపోయినట్లుగా ఓ వీడియో బయటకు వచ్చింది. దీని ఆధారంగానే జగన్మోహన్ రెడ్డి వాహనాన్ని నడిపినటువంటి డ్రైవర్ను A1 గాను, జగన్మోహన్ రెడ్డిని A2 గాను, అలాగే ఆ వాహనాన్ని కొన్నటువంటి OSD కృష్ణమోహన్ రెడ్డిని, అలాగే జగన్ PA నాగేశ్వర్ రెడ్డిని, అలాగే పల్నాడు పర్యటనకు ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి పేరు నాని, విడుదల రజనీ వంటి వారిపై కేసులు నమోదు చేశారు. ఇది ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి విషయం. ఇప్పుడు ఈ వీడియో మీద వైఎస్ఆర్సీపీ వాదన ఏంటో ఒకసారి చూద్దాం. ఏంటి అంటే, ఈ వీడియోలో మనం కూడా చూడొచ్చు, జగన్ వేరే వైపుకు తిరిగి ప్రజలకు అభివాదం చేస్తూ ఉన్నారు. దుర్ఘటన జరిగినప్పుడు ఆయన అటువైపు కాన్సన్ట్రేట్ చేయలేదు. అలాగే వెహికల్కి ముందు బానెట్ పైన కూడా మరో వ్యక్తి ఉన్నారు. డ్రైవర్ కూడా వెహికల్ ముందు ఎవరున్నారనేటువంటి గుర్తించే పరిస్థితి లేదు. జనం విపరీతంగా ఉన్నారు. ఎవరైనా సరే వాహనం కింద పడినా సరే ఆ విషయాన్ని గుర్తించే పరిస్థితి లేదని చెప్తున్నారు. అలాగే ఈ దుర్ఘటన జరిగిన 5 రోజుల తర్వాత వీడియో ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది? జగన్ వాహనం కింద మనిషి పడితే కాన్వాయ్లో ఇతర వాహనం అని ఎందుకు పోలీసులు ఆ రోజు ప్రకటించారు అని వారు ప్రశ్నిస్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి పర్యటనలో రక్షణగా ఉండాల్సినటువంటి పోలీసులు ఆ చుట్టుపక్కల ఎందుకు లేరు? వాహనం కింద మనిషి పడితే
దానిని సరిగ్గా ఎందుకు రిపోర్ట్ చేయలేదు అని అడుగుతున్నారు. అలాగే వాహనం కింద మనిషి పడితే అందులో ప్రయాణించే వ్యక్తులపై కేసు పెడతారా, లేకపోతే డ్రైవర్ మీద మాత్రమే కేసు పెడతారా? జగన్మోహన్ రెడ్డికి దీంతో ఏం సంబంధం, అలాగే మిగిలిన వాళ్ళకు కూడా, మిగిలిన నాయకులకు కూడా ఏం సంబంధం అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఈ వీడియో కేవలం కొన్ని సెకండ్లు మాత్రమే ఎందుకు ఉంది, దానికి ముందు కానీ దానికి తర్వాత కానీ వీడియో ఎందుకు లేదు, ఇది ఫ్యాబ్రికేటెడ్ వీడియో కానీ లేకపోతే ఏఐ జనరేటెడ్ వీడియో అని ఎందుకు అనుకోకూడదు అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ సంధిస్తున్నటువంటి ప్రశ్న. ఓకే, ఈ విషయాన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఇంకో వీడియో చూద్దాం. ఈ వీడియో చూశారు కదా. ఈ వీడియోలో జగన్మోహన్ రెడ్డి వాహనానికి ఎదురుగా కొంతమంది మనుషులు గట్టిగా అరుస్తూ ఆ వాహన డ్రైవర్ను హెచ్చరిస్తున్నటువంటి విజువల్స్ మీరు స్పష్టంగా చూశారు. అప్పటికే ఆ వాహనం సింగయ్య పైకి ఎక్కింది, దానిని వెనక్కి జరపమని వాళ్ళు చెబుతున్నట్లుగా ఆ విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ విజువల్స్ అదే సజెస్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ వీడియోను బేస్ చేసుకొని వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి వాదనకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి వాళ్ళ వాదన ఒకసారి చూద్దాం. యాక్సిడెంట్ జరిగిన సమయంలో తెలియకపోయి ఉండొచ్చు, యాక్సిడెంట్ జరిగిన సమయంలో తమ వాహనం కింద మనిషి పడ్డ విషయం వాళ్ళకి అర్థమై ఉండకపోవచ్చు, కానీ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంటుంది. అలాగే అలా ఓ వ్యక్తి వాహనం కింద పడిపోతే నిర్లక్ష్యంగా వదిలి కాన్వాయ్లోని వాహనం ద్వారా పంపించకుండా అలా ఎందుకు కాన్వాయ్ ముందుకు సాగింది? అలాగే తన వాహనం కింద ఒక వ్యక్తి పడి చనిపోతే బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులుగా అది తమ వెహికల్ కింద ఒక వ్యక్తి చనిపోయారన్న విషయాన్ని వాళ్ళు పోలీసులకు ఎందుకు రిపోర్ట్ చేయలేదు? అలాగే జగన్మోహన్ రెడ్డి వాహనాన్ని నడిపిస్తున్నటువంటి డ్రైవర్, ఆయన ప్రభుత్వ కానిస్టేబుల్, అతను ఏఆర్ కానిస్టేబుల్. ఖచ్చితంగా వాళ్ళకి రూల్స్ తెలుస్తాయి. ఒక వెహికల్కి యాక్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే డ్రైవర్ దాన్ని ఆపేసి వెళ్ళి పోలీస్ స్టేషన్లో లొంగిపోవాలి. ఎందుకంటే ప్రమాదశాత్తు జరుగుతూ ఉంటాయి ఇలాంటి సంఘటనలన్నీ కూడా. ఇదేమి పెద్ద ఇది వెంటనే అరెస్ట్ చేసి పోలీసులు లోపల పెట్టేటువంటి విషయం కూడా కాదు. ఒకవేళ లొంగిపోతే ఆయనకి స్టేషన్ బెయిల్ ఇచ్చి బయటికి పంపుతారు. అలాగే ఆ వాహనాన్ని అక్కడ పోలీస్ స్టేషన్లో అప్పగించాలి. అదంతా చేయకుండా డ్రైవర్ ఎందుకు వాహనాన్ని ముందుకు తీసుకెళ్లారు? తన వెహికల్ కింద మనిషి పడ్డట్లు ఆయనకు తెలిసినా కూడా ఎందుకు ముందుకు తీసుకెళ్లారు? జగన్కి ఈ విషయం తెలియకుండా ఉంటుందా? ఆ రోజు సాయంత్రం వరకు కూడా తెలియకుండా ఉంటుందా? ఒకవేళ జరిగినప్పుడు తెలియకపోయి ఉండొచ్చు, జరిగిన తర్వాతైనా తెలుస్తుంది కదా. ఒకవేళ బాధ్యతాయుతమైనటువంటి ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి జగన్ ఎందుకు ఈ విషయాన్ని పోలీసులకు తెలపలేదు? లేకపోతే జగన్మోహన్ రెడ్డి కాకపోయినా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఏ వ్యక్తి కూడా ఎందుకు పోలీసులకు రిపోర్ట్ చేయలేదు అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అలాగే పోలీసులు లేరు అంటానికి జగన్మోహన్ రెడ్డి ర్యాలీకి అధికారికంగా అనుమతి లేదు. కేవలం కొన్ని వాహనాలకు, 3 వాహనాలకు మాత్రమే వాళ్ళు అనుమతి ఇచ్చారు. అలాంటప్పుడు ఆయన వాహనాలకు రక్షణగా పోలీసులు రోప్ పార్టీని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి లేదు. అలాగే గుంటూరు నుంచి సత్తెనపల్లి వరకు దాదాపుగా 50 కిలోమీటర్ల దూరం రోప్ పార్టీని ఏర్పాటు చేయడం ప్రాక్టికల్గా కూడా సాధ్యం కాదు. అలాగే ఆయనకు ఆ స్థాయిలో ప్రోటోకాల్ లేదు అనేది టీడీపీకి అనుకూలంగా ఉండేవాళ్ళు కానీ, లేకపోతే ఈ దుర్ఘటన విషయంలో వైఎస్ఆర్సీపీ తప్పు చేసింది అని వాదించే వాళ్ళు కానీ చేస్తున్నటువంటి వాదనలు. మొత్తం మీద చూస్తే ఈ పర్యటనలో ప్రమాదం అన్నది అనుకోకుండానే జరిగింది. ఎందుకంటే తోపులాట వల్ల జరిగింది. డ్రైవర్ గుర్తించలేదు, ఎందుకంటే ప్యానెట్ మీద మరో వ్యక్తి ఉన్నారు, చాలా గందరగోళం ఉంది. అలాంటి పరిస్థితుల్లో గుర్తించేందుకు అవకాశం లేదు. కానీ వాహనం కింద నుంచి ఒక మనిషిని బయటకు తీసినప్పుడు, వాహనాన్ని నిలిపి ఆ వాహనాన్ని వెనక్కి జరపమని డ్రైవర్కి హెచ్చరికలు చేసినప్పుడు ఖచ్చితంగా ఆయనకు తెలిసేటువంటి అవకాశం ఉంది. అప్పటికప్పుడు కాకపోయినా ఆ సాయంత్రానికైనా తెలిసేటువంటి అవకాశం ఉంది. ఇది తెలిసి కూడా పోలీసులకు తమ వాహన ప్రమాదంలో ఒక వ్యక్తి చనిపోయారు అనేది ఎందుకు చెప్పలేదు అన్నది అసలైనటువంటి ప్రశ్న. ఈ విషయంలో పోలీసుల తప్పు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ ప్రమాదం జరిగిన వెంటనే అసలు నిజానిజాలు నిర్ధారించుకోకుండా, ఏం జరిగిందో చెప్పకుండా అప్పటికి జగన్మోహన్ రెడ్డి పర్యటన కూడా పూర్తి కాలేదు. ఆ రోజు మధ్యాహ్నానికి గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఓ ప్రకటన చేశారు. ప్రెస్ మీట్లో నేరుగానే చెప్పారు, కాన్వాయ్లోని ఓ ప్రైవేట్ వెహికల్ తగిలి వ్యక్తి చనిపోయారు అని చెప్పారు. ఒకవేళ పోలీసులకు సమాచారం సరిగ్గా వచ్చి ఉండదు, ఒక ఫీల్డ్లో నుంచి వచ్చినటువంటి సమాచారం తప్పై ఉండొచ్చు. దాన్ని నిర్ధారించుకోకుండా చేయడం అనేది వాళ్ళ తప్పు, అది పూర్తిగా వాళ్ళ ఫెయిల్యూర్. యాక్సిడెంట్లో
చనిపోవడం జరిగింది. అక్కడ జరిగినది ఏంటంటే ఏపీ 26CE0001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ వాహనం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన వెహికల్ షోల్డర్లో ఎక్కడం జరిగింది. దాని తర్వాత ఆ పర్టికులర్గా చెల్లి సింగయ్య అనే వ్యక్తిని సైడ్లో పెట్టడం జరిగింది. ఇదే మనం మొదటి నుంచి చెప్పుకున్నటువంటి ఒక తప్పు. అయితే ఈ ప్రమాదంలో అసలు నిజం ఏంటన్నది 5 రోజుల వరకు ఎందుకు చెప్పలేకపోయారు? మొదటి రోజు తెలిసి ఉండకపోవచ్చు, 5 రోజుల వరకు కూడా దీన్ని బయటకు చెప్పలేకపోవడం అనేది పూర్తిగా ప్రభుత్వం ఫెయిల్యూర్గా కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇంటెలిజెన్స్ ఏం చెప్పిందో బయటకు రాదు, కానీ ఇంటెలిజెన్స్ కూడా ఆ రోజు ఆ విషయాన్ని నిర్ధారిస్తూ నివేదిక ఇచ్చిందో లేదో, ఒకవేళ ఇవ్వకపోతే ఈ విషయంలో ఇంటెలిజెన్స్ కూడా ఫెయిల్యూర్. అన్ని వీడియోలు పరిశీలించిన తర్వాత ఇవాళ కేసు, అప్పటికే నమోదైనటువంటి కేసులో మార్పులు చేశామని ప్రభుత్వం చెప్తుంది. అయితే ఈ కేసులో ఏముందో, ఏం మార్పులు చేశారో కూడా ఒకసారి చూద్దాం. ముందుగా ఈ ప్రమాదం అంటే ఒక దుర్ఘటనలో ప్రమాదం జరిగినప్పుడు పోలీసులు యాక్సిడెంటల్ కేసు, దాన్ని జనరల్గా బిఎన్ఎస్ భారత న్యాయ సంహితలో 105 కింద చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు వీడియో చూసిన తర్వాత, అంటే వాళ్ళ వెహికల్లో ప్రమాదం జరిగిందని వాళ్ళకి తెలిసి కూడా బయటకు చెప్పలేదు అన్న విషయం నిర్ధారణ అయిన తర్వాత ఈ కేసును మార్పు చేశారు. అదేంటంటే బిఎన్ఎస్ 106.1 కింద ముందుగా ఉన్నటువంటి కేసును ఇప్పుడు మార్చి 105 కిందకు మార్చారు. 105 అండ్ బిఎన్ఎస్ 49 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. దీని ప్రకారం ఏంటంటే కల్పబుల్ హోమోసైడ్, అంటే ఒక వ్యక్తి మరణానికి కారణమైనటువంటి మరో వ్యక్తి, ఒక వ్యక్తి మరణానికి కారణమైనటువంటి వ్యక్తిపై పెట్టేటువంటి కేసు. అయితే మర్డర్ చేయాలన్న ఇంటెన్షన్ ఉండకపోవచ్చు, కానీ తెలిసి ఓ వ్యక్తి మరణానికి కారణం అవడం. ఇక్కడ తమ వెహికల్ కింద ఒక వ్యక్తి పడ్డారు అన్నటువంటి విషయం వాళ్ళకి స్పష్టంగా తెలుస్తుంది. తెలిసి ఒక వ్యక్తి మరణానికి కారణమయ్యారు, ఆ విషయాన్ని రిపోర్ట్ చేయలేదు అనేటువంటి ఒక కేసు కింద దీన్ని పరిగణిస్తారు. అందుకని 105 దీనికి వర్తింపజేశారు. అలాగే సెక్షన్ 49 అనేది ఏం చెప్తుందంటే, ఒక నేరపూరిత చర్య చేయడానికి సహకరించడం కింద దీన్ని పరిగణిస్తారు. ఒక నేరపూరిత చర్య జరగడానికి సహకరించిన వారికి, నేరం చేసిన వారికి ఎలాంటి శిక్ష పడుతుందో, నేరంతో నేరుగా సంబంధం లేకపోయినప్పటికీ నేరం చేయడానికి సహకరించిన వ్యక్తికి ఎలాంటి శిక్ష వేయాలి అనే దానిపై సెక్షన్ 49 చెప్తుంది బిఎన్ఎస్. ఇప్పుడు బహుశా జగన్మోహన్ రెడ్డి ఆయనతో పాటు A1 కాకుండా మిగిలిన వారందరికీ కూడా అదే సెక్షన్ వర్తింపజేయొచ్చు. ఎందుకంటే అక్కడ నేరం జరిగిందన్న విషయం డ్రైవర్కు ఖచ్చితంగా తెలిసి కూడా వీళ్ళు దాచిపెట్టారు అనేటువంటి ఒక ఎక్యుజేషన్ తోటి ఈ సెక్షన్ వాళ్ళకు వర్తింపజేస్తున్నారు. ఇక రాజకీయంగా ఖచ్చితంగా టీడీపీ అనే పార్టీ దీన్ని వాడుకుంటుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి పర్యటనలో జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా ఆయనకు ఎదురు తిరుగుతూ ఉన్నాయి. ఆయన చేసినటువంటి కామెంట్లు కానీ, ఇంతకుముందు జరిగినటువంటి పర్యటనలు కానీ, అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు కానీ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరుగుతున్నాయి. ఈ విషయాన్ని టీడీపీ ఖచ్చితంగా వాడుకుంటుంది. ఎందుకు అంటే మొదట్లో పోలీసులు నిర్ధారించుకోవడంలో తప్పు జరిగి ఉండొచ్చు, కానీ ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డికి, ఆయన పార్టీ నేతలకు ఖచ్చితంగా అవగాహన ఉంది. పొరపాటున పోలీసులు చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్ని ఆధారంగా చేసుకుని తప్పు చేసి కూడా తప్పించుకోవాలని ప్రయత్నం చేశారు అని టీడీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకు అంటే డ్రైవర్కు ఖచ్చితంగా తెలిసి కూడా యాత్ర కొనసాగించారు. కనీసం ఆ కుటుంబాలను పరామర్శించలేదు జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళు ఎక్యూజ్ చేస్తున్నారు. అలాగే ప్రమాదం జరిగిన వెంటనే వాహన డ్రైవర్ లొంగిపోలేదు. అలాగే పోలీసులు పొరపాటున వేరే పేరు చెప్పినప్పుడు అది తప్పు, మా వల్లనే ప్రమాదం జరిగింది అని వెళ్ళి ఎందుకు చెప్పలేదు? వైఎస్ఆర్సీపీ నేతలు ఈ విషయంలో ఎందుకు చొరవ తీసుకోలేదు? అంటే పోలీసులు చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్ని ఆధారంగా చేసుకొని ఇంత పెద్ద తప్పు చేసి కూడా తప్పించుకోవాలనుకున్నారా అని వీళ్ళందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అంతేకాదు పొలిటికల్గా కూడా వీళ్ళు కొన్ని పోలికలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎలక్షన్కు ముందు చంద్రబాబు నాయుడు కందుకూరులో పాల్గొన్నటువంటి ఒక సభలో ఇలాంటి ప్రమాదం జరిగింది. ఆ దుర్ఘటనలో 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు చంద్రబాబు నాయుడు వెంటనే మీటింగ్ను ఆపేసి ఆసుపత్రికి వెళ్ళి వాళ్ళందరినీ పరామర్శించి మరుసటి రోజు వాళ్ళ పోస్ట్మార్టం వాళ్ళ దగ్గర కానీ, లేకపోతే వాళ్ళ అంత్యక్రియలు జరిగే వరకు కూడా టీడీపీ నేతలు అందరినీ అక్కడికి పంపించి ఆయన స్వయంగా కుటుంబాలన్నింటినీ పరామర్శించి పార్టీ ద్వారా సాయం చేసి ఇంత చేశారు. అలాగే తమ వల్ల తప్పు జరిగిందని బహిరంగంగా చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి తర్వాత రోజు జరిగినటువంటి ప్రెస్ మీట్లో కూడా కనీసం చనిపోయిన ఇద్దరి గురించి మాట్లాడలేదు, తమ వల్ల తప్పు జరిగింది అనేటువంటి పశ్చాత్తాపం కూడా చెందలేదు అన్న విషయాన్ని కూడా
వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా పొలిటికల్ ఆరోపణలు. ఈ విషయాన్ని పక్కన పెడితే ఈ విషయంలో పోలీసులు నిర్ధారించుకోకుండా చేయడం అనేది ఒక తప్పు. అయితే ఆ తప్పు ఆధారంగా ఇప్పుడు ఒక ఈ వీడియో చూసిన తర్వాత వైఎస్ఆర్సీపీ ఎక్కడా కూడా దీన్ని ఫేక్ వీడియో అని చెప్పలేకపోతుంది. ప్రస్తుతానికి ఏమంటున్నారు అంటే ఆ వాహనంలో ప్రయాణించే వాళ్ళపైన ఎందుకు కేసు పెడతారు అని అంటున్నారు. అంటే వీడియోను వాళ్ళు ఒప్పుకుంటున్నట్లుగా అర్థం చేసుకోవాలి. వీడియోను వాళ్ళు ఒప్పుకున్నప్పుడు తెలిసి తప్పు చేసినట్లుగా భావించాలి. అందుకనే ముందుగా చెప్పినట్లుగా పోలీసులు తప్పు చేస్తే వైఎస్ఆర్సీపీ తప్పున్నర చేసింది అనుకోవాలి.